మంత్రి గారు స్పందించాలి. మంత్రి గారు స్వయాన ముఖ్యమంత్రి గారు కొడుకు కాబట్టి మరింత బాధ్యత ఉంది. లేదా మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ మౌనమే అంగీకారం అనేటువంటి ఆలోచన మీద అయితే ఇందులో పెద్ద స్కామ్, అతిపెద్ద స్కామ్ ఈ భూ కేటాయింపుల్లో దాదాపు 2,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఇదే కాదు, గడిచినటువంటి 10 మాసాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కేటాయింపుల మీద కూడా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. వాటిని కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవసరమైతే ఏ పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి, మీకు కావాల్సినటువంటి కంపెనీలకి మీరు అవినీతి చేయడానికి దయచేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని మీరు దారాదత్తం చేస్తూ మేము ఏది కావాలంటే చేస్తామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిలో ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు ఉన్నటువంటి అనేక అనుమానాలను కూడా ఈ ప్రభుత్వం నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటాం.